మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ చెప్తున్నది ఒకటండి, తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది ఒకటి. పొంతన కుదరటం లేదు. ఒకే పార్టీకి చెందినటువంటి ముఖ్య నేత, ఒకే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి, ఇద్దరి మధ్య ఇంత వైరుధ్యం ఏంటి? తెలంగాణలో పోలీసు పోస్టుల భర్తీ కోసం ఇప్పుడు ఒక ఆందోళన మొదలైంది నిరుద్యోగ యువతలో. దీనికి సంబంధించినటువంటి వీడియోలు చాలామంది చేస్తున్నారు. డీటెయిల్స్ ఏమిటి అనేటటువంటిది అంతా కూడా మీరు డేటా అక్కడ చూడవచ్చు. ఈ వీడియోలో నేను చెప్పబోయేటటువంటిది ఒకటే ఒక పాయింట్. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏమిటి అంటే, దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని నిలదీయడానికి మాట్లాడేటటువంటి మాటలు, నిజంగా అధికారంలో తాము ఉంటున్నప్పుడు చేసేటటువంటి చేతలు, వీటికి పొంతన ఉండదా అనేటటువంటి ఆ ఒక్క విషయాన్ని గుర్తు చేయడం కోసమే నేను ఈ చిన్న వీడియో. మిత్రులారా జాగ్రత్తగా వినండి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో 2024 జనవరి 31న ఆయన ఏమన్నాడంటే, నెల తిరక్కముందే ఆయన నిరుద్యోగ యువత అంతటికీ, తెలంగాణ నిరుద్యోగ యువకులందరికీ ఒక భరోసా ఇచ్చాడు, ఒక హామీ ఇచ్చాడు. అదేమిటి అంటే, సంవత్సరం తిరగక ముందే నేను 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాను అని చెప్పేసి. సరే, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? ఈ 2.5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇంకా ఎక్కువ క్రియేట్ అయినాయి? ఈ డేటాలోకి నేను వెళ్ళడం లేదు. ముందే చెప్పినట్టుగా రాహుల్ గాంధీ చెప్తున్నది ఏమిటి, రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏమిటి అనేటటువంటిదే ఈ వీడియోలో నా ఫోకస్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఇందులో ఉద్యోగాల భర్తీ విషయంలో ముఖ్యంగా చాలా ఉద్యోగాలకి లక్షల మంది పోటీ పడుతూ ఉంటారు. పోలీసు ఉద్యోగాలకి ఎక్కువగా పోటీ పడుతూ ఉంటారు కదండి. తెలంగాణలో నిరుద్యోగ యువకులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డేటా చూస్తే నిరుద్యోగంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఇంకా ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా తీస్తే నిరుద్యోగంలో తెలంగాణ ముందు ఉంటుందని చెప్పి చాలామంది లెక్కలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా కాదు. మనకు కావాల్సింది నిరుద్యోగులే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వెన్నుదన్నుగా నిలిచారు, అండగా నిలిచారు. నిరుద్యోగుల ప్రోత్సాహం వల్లే, నిరుద్యోగులు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్లే, నిరుద్యోగులు ఇచ్చినటువంటి బలం వల్లే, శక్తి వల్లే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మాట మాత్రం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. ఈవెన్ రేవంత్ రెడ్డితో సహా, రాహుల్ గాంధీతో సహా, ప్రియాంక గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ ఎవరైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. మిత్రులారా, ఇక్కడ విషయం ఏమిటి అంటే, మీరు సంవత్సరం తిరగకముందే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎన్ని ఇచ్చారని చెప్పి మనం నిలదీయడం కాదు. కానీ పోలీసు ఉద్యోగాల విషయంకి వచ్చేసరికి ఎక్కువ మంది మనం ప్రిపేర్ అవుతారని చెప్పాం కదా. ఇక్కడ నిరుద్యోగ యువత అంతా తిరగబడిందండి తెలంగాణలో. ఆ జిల్లా, ఈ జిల్లా, ఆదిలాబాద్ కాదు, కరీంనగర్ కాదు, ఖమ్మం కాదు, నల్గొండ కాదు, హైదరాబాద్ కాదు, అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఏ నిరుద్యోగులైతే రేవంత్ రెడ్డికి అనుకూలంగా పనిచేశారో ఎన్నికల్లో 2024లో, అదే నిరుద్యోగులు ఇప్పుడు రేవంత్ రెడ్డిని డౌన్ అంటున్నారు. ఎందుకు? రాహుల్ గాంధీ చెప్తున్నది ఏమిటయ్యా అంటే, చిన్న తేడా ఎక్కడ జరిగిందయ్యా అంటే, ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది రాహుల్ గాంధీ ఏం చెప్పాడు అనేటటువంటిది, ఏం చెప్తున్నాడు అనేటటువంటిది నేను చెప్తాను. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేటటువంటిది మీకు తెలుసు. దాన్ని ఒకసారి రెండింటికి లింక్ చేద్దాం అన్నమాట. రాహుల్ గాంధీ మొన్న రాజస్థాన్లో కోటాలో జన్జీతో ఒక మీటింగ్ పెట్టాడు. జన్జీ అంటే యువకులు, పరీక్షార్థులు, అనేక పరీక్షల కోసం నిరంతరం పరిశ్రమించేటటువంటి విద్యార్థులు వీళ్ళందరితో పెట్టి అక్కడ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన ఏం చెప్పాడు అంటే, పరీక్షలు అనేక సార్లు నిర్వహించడం, ఆ పేపర్లో లీక్ కావడం, పరీక్షల్లో అవకతవకలు, అవినీతి, వీటన్నిటి కారణంగా నిరుద్యోగ యువత అంతా కూడా ఆందోళనకు గురయ్యి ఆత్మహత్యల బాట పడుతున్నారు. అసలు ఏం జరుగుతుందయా అంటే, కేవలం పరీక్షల నిర్వహణ కోసమే తల్లిదండ్రులు, విద్యార్థులు పెట్టే ఖర్చుతో కేంద్రంలో ఏకంగా మంత్రిత్వ శాఖలే నడుస్తున్నాయి అని చెప్పి, నీట్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు పెట్టేటటువంటి ఖర్చు, తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఖర్చు 1,30,000 కోట్లు ఉంది. అది కేంద్రంలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఒక సంవత్సరం బడ్జెట్ అని చెప్పి ఆయన చెప్పాడు. ये मैं आपको नीट का उदाहरण देना चाहता हूं.
And this figure is an insult to this country. This is a crime. NEET में 22 लाख स्टूडेंट्स एग्जाम लेते हैं. उनकी फैमिलीज में से, आपकी फैमिली में से 1.32 लाख करोड़ रुपए हर साल लिए जाते हैं. 1,32,000 करोड़ रुपए 22 लाख परिवारों के जेब में से खींचा जाता है. అలాగే ఇతర కీలకమైనటువంటిది జేఈఈ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, నీట్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఇట్లాగా ఒక 5 రకాల పరీక్షల కోసం 3,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ. అంత ఎక్స్పెండిచర్ అవుతుంది. దానివల్ల 5 మినిస్ట్రీలు నడుస్తున్నాయని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇది పాయింట్ ఇక్కడ. అంటే ఎక్కువగా మీరు అంటే ఉన్న ఖాళీలను ఒకసారి భర్తీ చేయకుండా అప్పుడు కొంచెం భర్తీ చేయడం వల్ల, అసలు భర్తీ చేసేటటువంటి పరీక్షల్లోనే అవకతవకల వల్ల ఇంత జరుగుతుందని చెప్పి ఆయన పాయింట్. నిజంగా ఆ పాయింట్ మీద నేను వీడియో కూడా చేశాను. చాలామంది నేషనల్ మీడియాలో టాప్ మోస్ట్ యూట్యూబర్సు రవీష్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారా విద్యార్థులు, మంత్రిత్వ శాఖలు విద్యార్థులు తల్లిదండ్రులు పెట్టేటటువంటి అంత ఖర్చుతో నడుస్తున్నాయని చెప్పేసి వీడియోలు చేశారు. సో రాహుల్ గాంధీ చెప్పిన దాంట్లో తప్పు లేదు. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చేశాడు? 19,000 పోస్టులు ఉన్నాయండి. పోలీస్ శాఖ వారు గవర్నమెంట్ని, అయ్యా 19,000 పోస్టులు పోలీసు ఉద్యోగాలు ఉన్నాయి, కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, ఎస్ఐ ఉద్యోగాలు కానీ వెంటనే మాకు భర్తీ చేయండి, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి గవర్నమెంట్కి చేశారు. మరి నిజంగా కూడా నిరుద్యోగులకు లక్షలాది మందిలో యాస్పిరెంట్స్ ఉంటారు, వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఉంటాయి. వాటి కోసం వాళ్ళందరూ పోటీ పడాలి. ఇప్పుడు 19,000 పోస్టులు ఉన్నాయన్నప్పుడు 19,000 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయాలి, ఒకేసారి పరీక్ష పెట్టాలి కదా. ఇక్కడ ఎందుకు నిరుద్యోగులు ఇప్పుడు డౌన్ రేవంత్ రెడ్డి అంటున్నారంటే, మాకు వెన్నుపోటు పొడిచారు మీరు అని ఎందుకు అంటున్నారంటే, మాకు నమ్మకం ద్రోహం చేశారు మీరని విద్యార్థులందరూ కూడా రేవంత్ రెడ్డి మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారంటే, 19,000 పోస్టులు ఖాళీగా ఉంటే రేవంత్ రెడ్డి మొన్న జూన్ 10వ తేదీన ఒక పత్రికా ప్రకటనలో ఏం చెప్పాడంటే 5,000 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ మండిందండి. తెలంగాణలో ఉన్న యువతి యువకులకు అందరికీ ఇక్కడ అంటింది, అగ్గి రాజుకుంది. ఇక్కడ అసలు 2.5 ఏళ్ళు కాలక్షేపం చేసేసి మమ్మల్ని ఏం పట్టించుకోకుండా ఇదిగో ఇంతకాలానికి నువ్వు నోటిఫికేషన్ తెస్తున్నప్పుడు మరి ఈ 5,000 పోస్టులు ఏంటి, 19,000 పోస్టులకు ఒకసారి పెట్టవచ్చు కదా. ఇక్కడ నా పాయింట్ ఏమిటయ్యా అంటే 5,000 పోస్టులు ఇప్పుడు పెట్టి మిగిలిన 14,000 పోస్టులు, మరో 5,000 పోస్టులు ఒకసారి, మరో 4,000 పోస్టులు ఒకసారి, ఇట్లాగా ఎన్నికల దాకా డ్రాగ్ ఆన్ చేస్తూ వెళ్తారని చెప్పి చాలామంది విమర్శలు వస్తున్నాయి కదా. సో అన్నిసార్లు అంటే ఉన్నాయి 19,000 పోస్టులు, లక్షల సంఖ్యలో అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. ఇంకొకటి ఏమిటయా అంటే ఏజ్ లిమిట్ని పెంచి, పోలీసులకి ఎస్ఐ పోస్టులకి ఉన్నటువంటి ఏజ్ లిమిట్ని పెంచి మళ్ళీ ఇప్పుడు తగ్గించామని చెప్పడం, 2 ఏళ్ళు పెంచినట్టు పెంచి మళ్ళీ ఇప్పుడు తగ్గించామని చెప్పడం. ఈ 2 ఏళ్ళు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, ఈ 2 ఏళ్ళ తర్వాత తమ ఏజ్ లిమిట్ దాటిపోయినటువంటి వాళ్ళు ఏమవ్వాలి? ఇవన్నీ కాదండి. 5,000 ఉద్యోగాల కోసం ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే దాదాపు ఒక 2 లక్షలు 3 లక్షల మంది యాస్పిరెంట్స్ ఉన్నారనుకోండి పోలీస్ ఉద్యోగాల కోసం. వాళ్ళందరూ కూడా ఈ 5,000 ఉద్యోగాలు రాయాలి. 1,95,000 ఉంటారు కదా. మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొక 5,000 మంది తయారవుతారు. మళ్ళీ ఇంకో 2 లక్షల మంది రాస్తారు. మళ్ళీ ఇంకొక 5,000 4,000 నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ 2-3 లక్షల మంది రాస్తారనమాట. అంటే ఇన్నిసార్లు నోటిఫికేషన్ మీరు ఇస్తే, ఇన్నిసార్లు వాళ్ళు ఫీజులు కడుతూ అప్లై చేస్తూ, ఇన్నిసార్లు కూడా వాళ్ళు ప్రిపరేషన్ కోసం కోచింగ్ సెంటర్స్కి ఎక్కడ లేని ఇల్లు తాకట్టు పెట్టి పొలం తాకట్టు పెట్టి వాళ్ళందరూ కూడా కోచింగ్లు తీసుకోవాలి. సో దిల్సుఖ్ నగర్కి వెళ్ళండి, ఇంకో చోట అమీర్పేటకి వెళ్ళండి, వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నటువంటి నిరుపేద పిల్లల్ని చూడండి, గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి పిల్లల్ని చూడండి. వాళ్ళందరిలో కూడా ఆగ్రహం అనమాట. అంటే రాహుల్ గాంధీ చెప్పింది ఇదే. మీరు అనేక నోటిఫికేషన్లు ఇస్తూ ఉంటారు, పరీక్షలు రద్దు అవుతూ ఉంటాయి, మళ్ళీ అవుతూ ఉంటారు. పిల్లలు పెట్టేటటువంటి ఖర్చు అంతా కూడా మీకు ఒక వార్షిక బడ్జెట్ విద్యాశాఖకి అని చెప్పి ఆయన ఏం చెప్పాడో
అదే తప్పు ఇక్కడ రేవంత్ రెడ్డి, అదే రాహుల్ గాంధీకి చెందినటువంటి పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు తప్పు చేస్తున్నాడు అనేటటువంటిదే మీ మిత్రులారా ఈ పాయింట్ నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పాల్సినటువంటి ఫోకస్ పాయింట్ అని చెప్పేనే. అంటే దేశవ్యాప్తంగా మీ పార్టీకి అగ్రనేతలు మాట్లాడుతున్నది ఒకటి, మీరు ఇక్కడ వాస్తవంగా చేస్తున్నది ఒకటి. అంటే అధికారంలో లేని చోట ఒక మాట చెప్తారు, అధికారంలో ఉన్నప్పుడు ఇంకొక మాట చెప్తారా? ఇది న్యాయమా? ఇది మీ పార్టీకి దెబ్బ కాదా? మీ పార్టీ నాయకుడికి దెబ్బ కాదా? మీ పార్టీ నాయకుడి ఇమేజ్కి దెబ్బ కాదా? అసలు ఈ వైరుధ్యం ఏంటి? ఈ ఘర్షణ ఏమిటి? కాబట్టి తిరుగుబాట్లు ఇలాగే వస్తాయి. జనజీ తిరుగుబాటు ఊరకనే రాలేదు దేశవ్యాప్తంగా, ఇదిగో తెలంగాణలో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అందుకనే మిత్రులారా, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట కాదు, సాధ్యమయ్యే మాటలే వాగ్దానం చేయాలి. వాగ్దానం చేసి వచ్చిన తర్వాత తాము చెప్పినటువంటి మాటల్ని సాధ్యమైనట్టే సాధించి తీరాలి, చేసి తీరాలి. అప్పుడు నిలబడాలి, మీసం మెలేసి తొడగొట్టి ఏదో ఎన్నికల వాగ్దానాల్లో తొడలు కొట్టడం కాదు, ఇదిగో నేను చేసేనని చూపించాలన్నమాట. ఇది ఈ చిన్న వీడియోలో మిత్రులారా అర్థమైంది కదండి. రాహుల్ గాంధీ చెప్తున్నది ఒకటి, రేవంత్ రెడ్డి చేస్తున్నది ఒకటి. ఇప్పటికీ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి బహుశా ఆయన ఏమైనా సరిదిద్దుకుంటాడేమో కానీ, లేకపోతే ఏ విద్యార్థులైతే, ఏ యువతి యువకులైతే, ఏ నిరుద్యోగ యువత అయితే మిమ్మల్ని గెలిపించారో అదే నిరుద్యోగ యువత చేతిలో మీరు పరాభవం పాలవక తప్పదు, పరాజయం పాలవక తప్పదు. ఇది ఒక హెచ్చరికలాగా స్వీకరించి తప్పును సరిదిద్దుకుంటే మంచిది అని చెప్పి మనం కూడా సలహా ఇద్దాం. ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ.